చిటికలో అయిపోయి ఇడ్లీ స్వీట్. అదేనండి నోరూరించే పాకం ఇడ్లీ. పాకం గారెలు చూసుంటారు గానీ, పాకం ఇడ్లీలు చూసారా? ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ప్రత్యేకంగా దేని గురించని ఇడ్లీలేం చెయ్యక్కర్లేదు. మిగిలిపోయినయి ఉన్నా సరే చాలు. ఒక పొయ్యి మీద పాకం పట్టుకోవడానికి గిన్నెలో వాటర్ అండ్ షుగర్ లేదా బెల్లమైనా సరే వేసుకోవచ్చు. దాంట్లోనే 4 దంచిన యాలకులు వేసుకుని దీన్ని మరగనివ్వండి. ఇప్పుడు ఇంకో పొయ్యి మీద మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకోండి. ఇంకో పక్కన మన పాకం మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని మరుగుతున్న ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోకండి. ఎందుకంటే ఇడ్లీ సాఫ్ట్‌గా ఉంటుంది కదా! సో, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, ఒక్కొక్కటి కింద వేసుకోండి. ఈ ముక్కల్ని బాగా వేగనివ్వాలనమాట. అవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అవి క్రిస్పీగా డీప్ బ్రౌన్ కలర్ వచ్చాక పొయ్యి మీద మరుగుతున్న పంచదార పాకంలో ఒక్కొక్కటి కింద వేసుకోవాలి. ముక్కలన్నిటికి పాకం సరిగ్గా పట్టేలా ఆ పాకంలో డిప్ చేయండి. అంతే లాస్ట్‌కి స్టవ్ కట్టేసి మూత పెట్టేయండి. ఆ వేడికి ఇడ్లీ ముక్కలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. మాత్రం ఆగని వాళ్ళు నాకులాగా నాలుక కాలేంత వేడిగా ఉన్నా తినేయండి. ఓపికున్న వాళ్ళు చల్లారాక దాని మీద గార్నిష్‌కి డ్రై ఫ్రూట్స్ పౌడర్ చల్లుకొని ఆస్వాదించండి. ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకొని తినొచ్చు. డిజర్ట్‌కయితే సూపర్‌గా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.